ఆరాధన కార్యక్రమంలో భాగంగా వాక్యోపదేశం సమయంలో మనం క్రియలు వాటి అంతం ఈరోజు మన టాపిక్. ఈరోజు మనం చెప్పుకోబోయేటువంటి అంశము క్రియలు వాటి అంతం. మనము క్రియలు, ఈ యొక్క మానవ దేహము దేనికై నిర్మించినట్టు, మట్టితో నిర్మించినటువంటి మానవ దేహము. ఇది క్రియలు చేయుటకు దేవుడు వాటికి ఈ యొక్క దేహమునకు వివిధ వాంఛలను కలుగు చేస్తున్నాడు. క్రియ జరగనప్పుడు అంటే ఒక కార్యం జరగదని అర్థం. క్రియ జరిగితే కానీ ఏ పని అనేది జరుగుతుంది. మరి క్రియలు జరుగుటకు దేవుడు వివిధ వాంఛలను కలుగు చేస్తున్నాడు. వాంఛలలో ఫస్ట్ మనకు తెలిసినటువంటిది, అందరికీ తెలిసింది ఆకలి, నిద్ర, మరి ఇంకా చూసినట్లయితే భద్రత, సంఘంలో ఒక గౌరవం. దీన్ని మనం ఏమంటామంటే జీవనామం లాగా అనుకోవచ్చు. ఒక రకంగా చెప్పాలి, ఒక గౌరవం కోసం ఇది కానీ ఒక వాంఛే. మరి ఇంకా చూసినట్లయితే శరీర వాంఛల్లో కామము, ఇవన్నీ వాంఛలు. ఇవన్నీ మనిషికి లేనప్పుడు ఈ శరీరము శూన్యం. ఒక లైన్ ఉంది, ఇలా 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 ఉన్నప్పుడు ఈజీ లైన్ అనుకోండి. ఇలా ఉంటే అప్పుడు అది ఆరోగ్యవంతంగా మీకు ఉంటే పనిచేస్తున్నారు అర్థం. ఒకవేళ సైడ్ లైన్ వచ్చిందంటే వ్యక్తి చనిపోయినట్లు. అదేవిధంగా మన యొక్క జీవితంలో క్రియలు అనేది లేనప్పుడు ఆ వ్యక్తి మృతుడు అని చెప్పబడుతుంది, అది బైబిల్ గ్రంథం. కాబట్టి ఈ విధంగా ఈ క్రియలు జరిగించుటకు దేవుడు ఈ శరీరానికి ఈ విధమైనటువంటి వాంఛలను కలుగజేస్తున్నాడు. మరి ఈ యొక్క శరీరము, మానవ శరీరము రెండు భాగాలని మనందరికీ తెలుసు. ఎందుకంటే ఇది శరీరము మరియు ఆత్మ. ఆత్మానుసారమైన మనసు ఉంది, శరీరానుసారమైన మనసు ఉంది. చూడండి ఒకసారి మనము రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 5వ వచనము. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 5వ వచనం. శరీరానుసారులు శరీర విషయం మీద మనసునంతులు, ఆత్మానుసారులు ఆత్మ విషయం మీద మనసునంతులు. శరీరానుసారమైన మనసు మరణము, ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానము. ఇక్కడ మనసులు రెండు రకాలు అనుకున్నాం. శరీరానుసారులు మరి ఆత్మానుసారం. మీ ఇద్దరికి ఒక రిజల్ట్ అయితే ఉంది. రిజల్ట్ అనేది, ఫలం అనేది దేని బట్టి వస్తుందంటే ఇది జరిగించే క్రియలు బట్టి మనకు ఒక ఫలితం అనేది రాబోతుంది. ఈ శరీరానుసారమైనటువంటి ఈ యొక్క విషయంలో మనం ఎక్కువగా పార్టిసిపేట్ చేసినట్లయితే మరణము, ఇది నిత్య జీవము, సమాధానం. వాటి రిజల్ట్ అన్నమాట. వాటి అంతము ఏమై ఉన్నదంటే మరణము, దీని అంతం వచ్చేసి నిత్య జీవము, మరి సమాధానమైనది. మరి ఈ శరీరానుసారమైనటువంటి మనసుకు సంబంధించినటువంటి మరి ఈ క్రియలకు సంబంధించి కొన్ని క్రియలు ఉన్నాయి.
వాటిని మనము డివైడ్ చేసుకుందాము. ఒకటి చూసినట్లయితే మనం రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 21వ వచనం నుండి 22, 23వ వచనం వరకు చదువుకుందాం. అప్పటి క్రియల వలన మీకేమి ఫలము కలిగను? అప్పటి క్రియల వలన మీకేమి ఫలము కలిగను? వాటిని గురించి మీరు ఇప్పుడు సిగ్గుపడుచున్నారు కారా? వాటిని గురించి మీరు ఇప్పుడు సిగ్గుపడుచున్నారు కారా? వాటి అంతము మరణమే. వాటి అంతము మరణమే. అయినను ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలము, దాని అంతము నిత్య జీవం. చూడండి కదా, ఇక్కడ శరీరానుసారమైనటువంటి మనస్సు వలన ఈ యొక్క క్రియల వలన ఏమొస్తుందంటే మనకి సిగ్గుపరిచేటువంటి క్రియలు ఇవి. ఎందుకంటే మనల్ని సిగ్గుపరిచే విధంగా ఈ క్రియలు ఉంటాయి. మరి ఆత్మానుసారమైనటువంటి మనస్సు పరిశుద్ధతకు మనం తీసుకెళ్తుంది. ఒక వ్యక్తి ఏ విధంగా పరిశుద్ధంగా జీవించాలి దేవుళ్ళు అనేటువంటి ఆలోచన కలిగిస్తుంది. కాబట్టి ఈ యొక్క క్రియలను మనం అవి ఫలించే తీరును బట్టి 2 విధాలుగా చెప్పుకోవచ్చు. ఒకటి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 11వ వచనంలో ఈ క్రియల గురించి ముందుగా మనం నెగిటివ్ గురించి ఆలోచిస్తున్నాం. ఎందుకంటే బాహ్యంగా కనిపించేటువంటి క్రియలనే అందరూ అట్రాక్ట్ అవుతున్నారు. కాబట్టి నిష్ఫలమైన అంధకార క్రియలలో పాలివారై ఉండక వాటిని ఖండించుడి. కాబట్టి వీళ్ళరా ఇక్కడ చెప్పబడుతున్నటువంటి మాట నిష్ఫలమైన అంధకార క్రియలు. ఇవి శరీరానికి సంబంధించిన, మనసుకు సంబంధించిన. శరీరానికి మరి ఈ క్రియల వలన ఏముండదంట, ఇక్కడ ఫలం ఉండదు, నిష్ఫలం అన్నమాట. వాటిని మీరు ఏం చేయండి అంటున్నాడు అంటే దేవుడు ఖండించుడి అంటున్నాడు. ఖండించాలంటే అసలు అంధకార సంబంధమైన క్రియలు ఏంటో మనకు తెలియాలి కదా. అంధకార సంబంధమైన క్రియలు అంటే చీకటి, అంధకారం అంటే చీకటి, క్రియలు అంటే పనులని తెలుసు. అంధకార సంబంధమైన క్రియలు ఏమై ఉంటే వాటిని మనం ఖండించగలమని చూసినట్లయితే మరి రోమిలకు రాసిన పత్రిక 13 నుంచి 13వ అధ్యాయం 12 నుంచి 13 వచనాల్లో మనం ఈ విషయాన్ని నేర్చుకోవచ్చు. రోమిలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం. రాత్రి చాలా గడిచి పగలు సమీపముగా ఉన్నది. కనుక మనము అంధకార క్రియలను విసర్జించి తేజ సంబంధమైన ధరించుకుందాము. అంటే ఇక్కడ అంధకార సంబంధమైన క్రియలను రాత్రి చాలా గడిచి, అంటే రాత్రి అంటే మన జీవితంలో అంధకారమైనటువంటి జీవితం, ఒకప్పుడు చీకటి ఉన్నమాట. ఈ చీకటి అయినటువంటి మనము ఇప్పుడు దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత వెలుగు సంబంధాలుగా ఉంటున్నాం. వెలుగు సంబంధాలుగా ఉన్నటువంటి మనము ఇంకా అంధకార సంబంధమైన క్రియలు గతించిన వాటిలో ఇంకా మనం రాత్రి గతించి మనకి దేవుని సంబంధమైన విషయాలు అంటే తెల్లవారుజాము అవుతున్నా కానీ మనము ఇంకా రాత్రి ఉందనుకోవడం కాదు. కానీ మరి ఇక్కడ అంధకార సంబంధమైన క్రియలను విసర్జించారు, తేజో సంబంధమైనటువంటి యుద్ధోపకరణలు ధరించుతున్నారు. మరి అంధకార సంబంధమైన క్రియలు అనగా చూడండి 13 చూడండి. అల్లరితో కూడిన ఆటపాటలైనను మత్తైనను లేకయు కామ విలాసములైనను శాస్త్రులైనను లేకయు కలహమైనను మత్సరమైనను లేకయు పగటి యందు నడుచుకున్నట్లు మర్యాదగా నడుచుకున్నాను. పగలు అనే దాన్ని దేని సూచిస్తుందంటే ఒక పరిశుద్ధతను సూచిస్తుంది, ఒక ట్రాన్స్పరెంట్గా ఉండేటువంటి విషయాన్ని సూచిస్తుంది. ట్రాన్స్పరెంట్గా ఉన్నప్పుడు అందరికి కనిపించేటప్పుడు ఎవరైనా ఎంత దుష్టుడైనా సరే అందరూ చూస్తున్నారు కాబట్టి కొంచెం పొలైట్గా ప్రవర్తిస్తారు. కాబట్టి ఇక్కడ వీటన్నిటిని విసర్జించమంటున్నాడు. ఇందాక చూసినట్లయితే అంధకార సంబంధమైన క్రియలను ఖండించమని చెప్పడం జరుగుతుంది. మరి వీటిని బైబిల్ గ్రంథం ఏమని చెప్తుందంటే పిల్లరా నిష్ఫలమైన క్రియలు అని చెప్తుంది. నిష్ఫలమైన క్రియలు మన జీవితంలో మనం ఎప్పుడైనా కోరుకుంటాము. ప్రతి వ్యక్తి మనం ఒక చెట్టు నాటాము, ఆ చెట్టుని మనం ఫలించాలని కోరుకుంటాం. ఎందుకంటే ఆ ఫలాలు మనం అనుభవించాలి. అలాగే దేవుడు నిన్ను నన్ను ఈ భూమి మీద సృష్టించింది ఎందుకంటే నువ్వు ఫలించి అభివృద్ధి పొందుడని ఆదికాండంలో చెప్పినట్లుగా ఏ విధంగా ఫలించమన్నాడంటే ఆయన ఆదికాండం నోవాహు దినముల వరకు ఉన్నటువంటి కాలాన్ని చూసినట్లయితే
మనుషుల ఆత్మలు ఈ విధంగా ఆత్మీయమైనటువంటి దేవుని కుమారులుగా ఉండాలనేటువంటి వారిని పాపం చేసిన తర్వాత కూడా దేవుడు ఆత్మ వెంటాడుతూ ఉంది. ఎందుకంటే ఆయన నోవా దినంలో వచ్చినప్పుడు ఆయన వీరు నరమాత్రులు, కేవలం నరమాత్రులు అనేటువంటి పరిస్థితి వచ్చేసింది. ఆత్మీయమైనటువంటి జీవితాన్ని కోల్పోయే పరిస్థితి వచ్చింది. కాబట్టి దేవుడు నరమాత్రులుగా చూస్తున్నాడు. కాబట్టి ఫలించేటువంటి క్రియలు కూడా ఉన్నాయి మనకి. మరి అంధకార సంబంధమైన క్రియలు ఏంటో చూసాము. వీటి యొక్క అంతము మనం మరణం అనుకుంటున్నాము. ఇవి మనల్ని సిగ్గుపరిచేటువంటి క్రియలు. సమాజంలో చేసేదని బాగుంటాయి కానీ మనకు బాగుంటాయి కానీ ఎదుటి వ్యక్తులు ఎక్కడైనా సమాజంలో డైరెక్ట్గా చేసేదానికి సంబంధం లేని క్రియలు. కొంతమంది వీటికి అడిక్ట్ అయిన వాళ్ళు చేస్తూనే ఉన్నారు. అంటే వాళ్ళు సిగ్గు అనేది వాళ్ళకి ఇష్టమైంది. వాళ్ళకి ఎలాగంటే దేవుని యొక్క స్వరూపమును మనకి రోమిలకు రాసిన పత్రిక 1:24 చెప్పినట్లుగా వాళ్ళు ఏ విధంగా ఉన్నారంటే చూడండి, రోమిలకు రాసిన పత్రిక ఈ హేతువు చేత వారు తమ హృదయముల దురాశలను అనుసరించి తమ శరీరములను పరస్పరము అవమానపరుచుకున్నట్లు దేవుడు వారిని అపవిత్రతకు అప్పగించాడు. కాబట్టి దేవుడు చెప్పిన మాట వినటువంటి పిల్లలు మన తండ్రి, ఇంట్లో తండ్రి ఎలాగైతే వాళ్ళ దారి మనం చూసుకోమంటాడు, అలాగే దేవుడు ఏం చేస్తున్నాడంటే మీరు ఎల్లప్పుడూ వారి యొక్క హృదయ దురాశలను అనుసరించి నడుస్తున్నారు. శరీర సంబంధమైనటువంటి విషయాల్లో చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. కాబట్టి దేవుడు ఏం చేశాడంటే వాళ్ళని అపవిత్రతకు అప్పగించాడు. ఇలాంటి వారు అపవిత్రతకు అప్పగించబడిన వారు ఏదో తెగ, ఇది శరీర సంబంధమైనటువంటి క్రియలు చేసేటువంటి తెగ. మీరు ఫలం ఎలా ఉందంటే ఈ విధంగా ఇవి రెచ్చిపోయే విధంగా ఉన్నాయి. మరి ఆత్మ సంబంధమైనటువంటి శరీరము వీటి ఫలాలు, మరి ఫలించే క్రియలు వీటిలో ఏమున్నాయని చూసినట్లయితే మనం ఇందాక రోమిలకు రాసిన పత్రిక 6:21 చూసినట్లయితే అక్కడ కొన్ని మాటలు దీనికి రిలేటెడ్గా అపోజిట్గా ఉన్నాయి. అక్కడ చూసినట్లయితే చూడండి, అప్పటి క్రియల వలన మీకేమి ఫలము కలిగిన వాటిని గురించి మీరు ఇప్పుడు సిగ్గుపడుచున్నారు కారా? వాటి అంతము మరణమే. ఆయనని పాపము నుండి విమోచింపబడి దేవునికి దాసులై పరిశుద్ధత కలుగునే మీకు ఫలము. ఇక్కడ మరి నీతి క్రియలు ఉన్నాయి. మరి ఇవి నిష్ఫలమైన క్రియలు అయితే కావు, ఇవి ఫలించే క్రియలు. మనకి యేసుక్రీస్తు ప్రభు వారిని చూసినట్లయితే ఒక ఫలించినటువంటి వృక్షము, యేసుక్రీస్తు యొక్క శరీరము ఒక భూమి అనుకుంటే ఆ భూమి దున్నబడింది. ఆ భూమి దున్నిన తర్వాత ఎలాంటి ఫలాలు ఫలించినాయని చూసినట్లయితే యేసుక్రీస్తు యొక్క శరీరం మీద 150కి పైగా లోతైన గాయాలతో మరి ఆయన బాధించబడ్డాడు. మరి ఆ గాయాలతో బాధించబడినటువంటి ఆ శరీరం ఎందుకు అంత బాధను భరించింది, అంత కష్టాన్ని భరించిందంటే ఈ యొక్క ఫలాలు మనం అనుభవించాం. ఆ ఫలాలు ఏ విధంగా ఆ శరీరం దున్నగా అలాంటి ఫలాలు వచ్చినాయంటే ఆత్మ ఫలాలు వచ్చాయి. మనకి గలతీ పత్రిక 5:22 చెప్పినట్లుగా ఆయన అన్ని ఫలాలను ఆయన శరీరం ద్వారా ఫలించాడు. ఈరోజు మనము కానీ క్రీస్తుని ధరించిన వారమైనటువంటి మనము ఆత్మానుసారమైనటువంటి ఈ యొక్క ఆలోచనలు కలిగినటువంటి మనము ఆ విధంగా ఫలించాలని ఆయన కోరుకుంటున్నాడు. మరి క్రీస్తుని ధరించిన వారు ఏ విధంగా ఉండాలి అంటే వీరు పరిశుద్ధులుగా ఉండాలి. ఒకటి నెంబర్ 1 పాయింట్. మరి వీరు ఎలాంటి వారై ఉంటారంటే పగటి యందు నడుచుకుని వారు, అంటే వెలుగు సంబంధులు. ఒక మాట చెప్పాలంటే పగటి యందు నడుచుకోవడం అంటే వెలుగు సంబంధులుగా ఉంటారు. కాబట్టి వెలుగు సంబంధులు వల్ల ఎవరికి నష్టం జరుగుతుందని చూసినట్లయితే యోహాను సువార్త 3:20 దుష్కార్యము చేయి ప్రతివాడును వెలుగును ద్వేషించును. తన క్రియలు దుష్క్రియలుగా కనపడకుండా వెలుగునొద్దకు రాడు. కాబట్టి వెలుగు క్రియలు ఎవరైతే అనుసరిస్తున్నారో వాళ్ళు మంచిగానే ప్రవర్తిస్తున్నారు. కానీ ఈ వెలుగు సంబంధుల వలన ఇప్పుడు సపోజ్ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక వ్యక్తి
ఒక కాలనీలో ఉన్నాడు. ఆ కాలనీలో ఉన్నటువంటి వ్యక్తికి దేవుని పట్ల అమితమైనటువంటి భక్తి. ఆయన పైకి భక్తి కాదు కానీ దేవుని యొక్క భక్తిని, దాని యొక్క శక్తిని ఆశ్రయించిన వ్యక్తి జీవిస్తూ ఉన్నాడు. ఆయన క్రియలు అందరికీ తెలిసిపోతున్నాయి. మరి అలాంటప్పుడు దేవుని వాళ్ళు పక్కన పెట్టినా ఆయన క్రియలకు అట్రాక్షన్ అయిన చాలా మంది ఉన్నారు. వాళ్ళ వల్ల ఏమవుతుందంటే ఆ ఇంట్లో తన తల్లిలో, తన భార్యో, లేకపోతే ఎవరైనా కానీ ఆ వ్యక్తిని చూసి నేర్చుకోవాలనేటువంటి మాట వస్తుందా రాదా? ఆ వ్యక్తి చాలా మంచి పనులు చేస్తున్నాడు కాబట్టి, అంటే ఆ వీలుకు ఆ ప్రచరణ వల్ల వీళ్ళు అంధకార సంబంధమైన క్రియలు, నెగిటివ్ థాట్స్ బయటకు వస్తున్నాయి. కాబట్టి వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళు ప్రతినిత్యము వెలుగు సంబంధంలో ద్వేషించడం, వాళ్ళ దగ్గరకు రాకపోవడం చేస్తుంటారు. మరి యేసుక్రీస్తు ప్రభువారు కూడా అదే చేశాడు కదా భూమి మీద. ఎందుకంటే సాతాను మనల్ని ఇంతగా ఎందుకు దాడి చేస్తుంది మన మీద? సాతాను నిన్ను నన్ను మరి లోకంలో ఉన్న వాళ్ళందరినీ వదిలేసి దేవుని బిడ్డలు మాత్రమే ఎందుకు అటాక్ చేస్తుంది? యేసుక్రీస్తుని అటాక్ చేసింది. యేసుక్రీస్తు ప్రభువారు దాన్ని జయించాడు, వెళ్ళిపోయాడు. మరి దేవుని పిల్లలైనటువంటి మనల్ని అది నిత్యము బాధిస్తున్న కారణం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారు రెండు సాక్ష్యాలు చెప్పాడు. ఆ రెండు సాక్ష్యాలు చాలా దానికి ఇబ్బందికరమైన పరిస్థితిని కలుగు చేసినటువంటి సాక్ష్యాలు. చూద్దాం. యోహాను సువార్త 18వ అధ్యాయం. యేసుక్రీస్తు ప్రభువారు సాక్ష్యం చెప్పింది ఏంటంటే ఇక్కడ 18వ అధ్యాయం 37-38 వచనాలు చూస్తాం. అందుకు పిలాతు నీవు రాజువా అని ఆయనను అడగగా, యేసు నీవు అన్నట్టు నేను రాజునే, సత్యముల గురించి సాక్ష్యం ఇచ్చినప్పుడు నేను పుట్టితిని, ఇందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చితిని, సత్య సంబంధమైన వాడు ప్రతివాడును నా మాట వినును అని చెప్పి. కాబట్టి ఇక్కడ ఆయన వచ్చినటువంటి మొట్టమొదటి పని ఏంటంటే సత్యముల గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. సత్యం అంటే ఏంటి అనేటువంటి విషయం చాలా మందికి తెలియదు. మరి ప్రసంగి 7:24లో చెప్పినట్లుగా సత్యం అనేది దూరంగా లోతుగా ఉన్నారు. దాన్ని పరిశీలించి తెలుసుకొని వాడేవాడు. లోతుగా ఉంటే మనం చేయబెట్టాం. లోతు ఉంటే కాదు, పైనే కనిపించాలి. లేదని మనం ఇంట్లో కానీ ఎప్పుడైనా వస్తువులు ఎతికేటప్పుడు అమ్మని అడుగుతాం, నా పెన్ను ఎక్కడ అని అడుగుతాం. అది ఎక్కడో ఉంది, ఎతకలేదు. అంటే వెతికితే నీకు కొంత జ్ఞానం వస్తుంది, పలానా ప్లేస్లో పెన్ను ఉందని. అలాగా మనుషుల ఉద్దేశం ఏంటంటే లోతైన విషయాల్ని ఇదే చెప్పరు, వాటిని వెతకరు అన్నమాట. ఆ విధంగా లోతైనటువంటి సత్యాన్ని, దూరంలో ఉన్నటువంటి సత్యాన్ని యేసుక్రీస్తు సాక్ష్యం ఇచ్చాడు భూమి మీదకి వచ్చి. నెంబర్ 1 పాయింట్. మరి దేవుని గురించి సాక్ష్యం ఇచ్చాడు. మరి ఆయన యొక్క రొమ్మును ఆనుకున్నటువంటి కుమారుడుగా ఆయన వచ్చి తండ్రి ఈ విధంగా ఉంటాడు అనేటువంటి సాక్ష్యం అని ఇచ్చాడు. మరి రెండో సాక్ష్యం ఏది ఇచ్చాడు యేసుక్రీస్తు? చూడండి, యోహాను సువార్త 7వ అధ్యాయం 7వ వచనం. లోకము మిమ్మల్ని ద్వేషించనేరదు కానీ దాని క్రియలు చెడ్డమని నేను దాని గురించి సాక్ష్యం ఇచ్చుచున్నాను కనుక అది నన్ను ద్వేషించుచున్నది. రెండో సాక్ష్యము యేసుక్రీస్తు తండ్రి దేవుని గురించి ఇచ్చాడు, కానీ రెండో సాక్ష్యము అపవాది దాని క్రియల గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. ఏమని సాక్ష్యం ఇస్తున్నాడు యేసుక్రీస్తు ప్రభువారు? దాని క్రియలు చెడ్డమని చెప్పేసాడు. దాని క్రియలు ఇప్పుడు మనకు శత్రువు ఉన్నాడు. ఆ శత్రువు నేను మంచోడు కాదని ఒప్పుకుంటాడా? మనం ఏ విధంగా దాడి చేయాలని చూస్తున్నాం. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు దాని క్రియలు చెడ్డమని సాక్ష్యం ఇచ్చేశాడు. కాబట్టి మీరు ఆయనకు ఈ విధంగా ఈ యొక్క సాతాను ఈ సాతాను మీద ఇంకా ఏమని సాక్ష్యం ఇచ్చాడంటే ఆయన డైరెక్ట్గా ఆ సాక్ష్యం చూసినట్లయితే యోహాను సువార్త 8వ అధ్యాయం 44 వచనంలో మనకి సాతానుడే కాదు, సాతాను దూతలతో కూడా ఆయన చెప్తున్నటువంటి ఆనాటి సమాజాన్ని గురించి చెప్తున్నటువంటి మాటలు. మీరు మీ తండ్రి అపవాది, మీరు మీ తండ్రి అపవాది సంబంధులు, మీరు మీ తండ్రి అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలను నెరవేర్చుకోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి, ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాదు. వాడి యందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడినప్పుడు తన స్వభావమును అనుసరించే మాట్లాడుతున్నాడు. వాడు అబద్ధికుడును అబద్ధములకు జనకుడై ఉన్నాడు. ఇది యేసుక్రీస్తు సాక్ష్యం. తండ్రి దేవుని గురించి, సత్యం గురించి, సత్యవంతుడని, ఆయన వెలుగై ఉన్నాడు అనేటువంటి విషయాలు చెప్పినటువంటి క్రీస్తు
సాతాను యొక్క క్రియలు, దాని యొక్క స్వరూపం, దాని స్వభావం, దాని ప్రవర్తన కూడా ఆది నుంచి అది ఎలా ప్రవర్తిస్తున్నటువంటి విషయాన్ని కూడా అని చెప్పేసి. కాబట్టి శరీర సంబంధులు ఈరోజు ఆత్మీయుల మీద అనునిత్యము వాళ్ళ మీద తిరుగుబాటు చేయడం కారణం ఏంటంటే, నిన్నటి వరకు వాళ్ళతో మనం కలిసి తిరిగినటువంటి సమస్య ఇది ఉండొచ్చు, సహవాసం ఉండొచ్చు. ఇదే మాటను మనకి పేతురు పత్రిక 4వ అధ్యాయంలో చెప్తా ఉంటాడు అన్నమాట. గతించిన కాలమే చాలు, మీరు అల్లంతో కూడిన ఆటపాటలు కానీ మత్తాయిలు ఇలాంటివన్నీ చేశారు, కాదని లేదు. ఇవన్నీ గతించిన కాలం చాలు. ఇక మనం ఎలా ఉండాలంటే వెలుగు సంబంధాలుగా ఉండాలని దేవుడు చెప్పినప్పుడు ఆ విధంగా మనము ఫాలో చేస్తున్నప్పుడు సాతాను దూతలుగా మరి నిర్జీవ ఆత్మలుగా ఈ భూమి మీద జీవిస్తున్న వాళ్ళు ఎవరంటే దేవునికి సంబంధాలు తెగిపోయి జీవం నుంచి విడిపోయిన వారు. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు ఒక శిష్యుడు వచ్చి అడుగుతున్నాడు, నేను నిన్ను వెంబడిస్తాను అన్నప్పుడు, సరే నువ్వు వెంబడించంటే ఆయన అంటున్నాడు, మరి నేను వెళ్ళి నా తండ్రిని పాతి పెట్టేసి వస్తాను అంటున్నాడు. మరి మృతులు పాతి పెట్టుకోనివ్వండి, మీరు వచ్చి నన్ను వెంబడించండి అంటే ఆయన ఇంకా కనిపించలేదు. ఇక్కడ మృతులను పాతి పెట్టనివ్వండి అంటే మృతులు ఎవరు? చనిపోయిన వాడు శారీరక సంబంధం మృతుడు, దేవునికి దూరమైనటువంటి ఆత్మీయుడు ఇతను మృతుడే. కాబట్టి వాళ్ళు ఉన్నారయ్యా, మీరు రండి. కొంతమంది పనోపులతో కొట్టులాడుతున్నారు ఈ లోకంలో. సాతాను వైపు వెళ్ళాలన్నా దేవుని వైపు వెళ్ళాలన్నా అనేటువంటి ఆ యొక్క యాక్సిడెంట్ లో కొట్టుబెట్టి ఆడుతున్నటువంటి ప్రాణాలు కొన్ని ఉన్నాయి, కొన్ని ఆత్మలు. సపోజ్ మనకి ఒక ట్రైన్ యాక్సిడెంట్ జరిగింది, ట్రైన్ యాక్సిడెంట్ లో మనం వెళ్ళాము, అంబులెన్స్ తీసుకెళ్ళినప్పుడు ఎవరిని ఫస్ట్ ఎక్కిస్తామంటే అంబులెన్స్ లో కొన ప్రాణాలతో ఉన్నామని. ఎందుకు? వాడు బ్రతకాల చావు అనే దానికి మధ్యలో కొట్టులాడుతున్నాడు కాబట్టి వాడిని కాపాడుతాడు. చనిపోయిన డెడ్ బాడీని మాత్రం లాస్ట్ లో. అలాగా యేసుక్రీస్తు చెప్పిన మాట ఈ ఒక్క ఎగ్జాంపుల్ అర్థమైతే ఆ శిష్యుడికి అర్థమై ఉండేది, కానీ ఆ వ్యక్తి వెంబడించుకుని వెళ్ళిపోయాడు. కాబట్టి ఈ విధమైనటువంటి శరీరానుసారుల యొక్క క్రియలు అవి మృతమైనవైనా సరే వారు దాన్ని వెంబడిస్తూ ఉంటారన్నమాట. మరి చూసినట్లయితే ఇంకా ఈ యొక్క నీతి క్రియలు ఫలించేటువంటి వ్యక్తులు, ఈ యొక్క నీతి క్రియలు అంటే ఫలించే ఆ వ్యక్తుల యొక్క స్వభావాలు ఇంకా వీరు దేవ స్వభావం పాలువారగటకు నిత్యము ప్రయత్నిస్తూ ఉంటారు. దేవుని యొక్క స్వభావంలో పాలువారవ్వాలి. దేవుని స్వభావము ఏమై ఉంటుంది? ఆయన వ్యక్తిత్వం, ప్రేమ, నీతి, యథార్థత, న్యాయం ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ మనము వాటిని అబ్జర్వ్ చేసుకునేదానికి మనం ప్రయత్నిస్తుంటాం. కాబట్టి మనం దేవుని యొక్క స్వభావంలో పాల్గొనడానికి ప్రయత్నిస్తున్నాం. మరి ఇంకా ఈ యొక్క నీతి క్రియలను అనుసరించేవారు, అంధకార సంబంధమైన క్రియలు కాకుండా నీతి క్రియలను అనుసరించేవారు వీరు ఇంకా పూర్ణ జాగ్రత్త గలవారై ఉంటారు. ఎలా పూర్ణ జాగ్రత్త గలవారై ఉంటారు? వారిని రక్షించుకునే వాళ్ళలాగా ఉంటారు. ఈ విషయాన్ని చూసినట్లయితే 1 పేతురు 1వ అధ్యాయము 5వ వచనం నుంచి 7 వచనాల వరకు చూద్దాం. 1 పేతురు పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం. కడవరి కాలం ముందు బయలుపరచబడటకు సిద్ధముగానున్న రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు ఆ స్వాస్థ్యము పరలోకమందు భద్రపరచబడి ఉన్నది. ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు. కానీ అవసరమును బట్టి నానా విధమైన శోధనల చేత ప్రస్తుతము కొంచెం కాలం మీకు 2వ పేతురు 1వ అధ్యాయం 5వ వచనం. ఈ చేతనే మీ బట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై మీ విశ్వాసమునందు సద్గుణమునందు జ్ఞానమునందు ఆశా నిగ్రహమునందు సహనమునందు భక్తి యందు సహోదర ప్రేమయందు దయను అమర్చుకోండి. ఈ విధంగా పూర్ణ జాగ్రత్తగా ఉండడం అంటే ఇన్ని నీతి క్రియలను వీరు అమర్చుకుంటారన్నమాట. కాబట్టి నీతి క్రియలు అమర్చుకున్నటువంటి వాళ్ళు నిత్య జీవం అనేటువంటి ఆ యొక్క ఫలాన్ని ఆశిస్తూ ఉన్నారు. మరి అంధకార క్రియలను అమర్చుకున్న వారు వీళ్ళు ఒక ఫలితం అయితే వీళ్ళకి ఉంది, అంతము ఏమైనదంటే ఇది మరణమైనది.
మరి మరణం అనేటువంటిది ఉంది అనేటువంటి విషయాన్ని మరి కుడివైపు ఎడమవైపు ఆశీర్వాదాలు, మరి కుడివైపు ఉన్నవారు ఆశీర్వదించబడ్డవారు, ఎడమవైపు ఉన్నవారు శపించబడ్డవారు అనేటువంటి విషయాల్ని తేల్చేది, నిగ్గు తెరిచేది ఎవరంటే దేవుని యొక్క క్రీస్తు యొక్క న్యాయపీఠం, తీర్పు అనేది ఉంది. ఈ రెండు క్రియలకు అంతం ఏదైతే ఉందంటే ఇది డిసైడ్ చేసేటువంటి ఒక న్యాయమూర్తి ఉన్నాడు. అది చూడండి ఒకసారి రెండో కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 9వ వచనం కదా. కావున దేహమందున్నను దేహమును విడిచినను ఆయన ఇష్టలమై ఉండవలెనని అపేక్షించుచున్నాను. ఎందుకనగా తాను జరిగించిన క్రియలు చొప్పున అవి మంచివైనను సరే చెడ్డమైనను సరే దేహముతో జరిగించిన ప్రతివాడును పొందునట్లు మనమందరము క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావాలి. కాబట్టి ఈ శరీరంతో జరిగించేటువంటి క్రియలు అవి మంచివైనా సరే చెడ్డవైనా సరే నిగ్గు తెరిచేది యేసుక్రీస్తు యొక్క న్యాయపీఠము. ఇది రెండవ రాకడలో జరగబోతున్నటువంటి కార్యము. మరి ఈ నీతి క్రియలను మరి మనం జరిగించాలంటే మనం ఏ విధంగా జన్మించి ఉండాలి? సత్యవాక్యం వలన జన్మించి ఉండాలి. ఈ విషయాన్ని మనకి యోహాను పత్రిక, అది యాకోబు పత్రిక 1:18లో చెప్పడం జరిగింది. ఇక్కడ మనము ఆశీర్వాదానికి వారసులు అవ్వాలి. ఎందుకు పిలిచాడు క్రీస్తు అంటే ఆశీర్వాదానికి వారసులు అవుతారు. ఈ విషయాన్ని మనకి 1 పేతురు 3వ అధ్యాయం 9వ వచనంలో ఉంటుంది. ఆశీర్వాదానికి వారసులు అవుతుంది నేను మిమ్మల్ని పిలిచింది అని ఉంటుంది. 1 పేతురు 3:9లో ఉంటుంది. కాబట్టి ఆశీర్వాదానికి వారసులైన వారు శాపానికి గురి అవ్వకూడదు. కాబట్టి మనం ఏమై ఉండాలంటే ఈ యొక్క యాకోబు 1:18లో చెప్పినట్లుగా మనం సత్యవాక్యం వలన జన్మించి ఉండాలి. మరి సత్యవాక్యం వలన జన్మించిన వారు వారు కాపాడుకునే వారుగా ఉండాలి. చూడండి 1 యోహాను పత్రిక 1 యోహాను 5:18 చూడండి. మనము దేవుని సంబంధులు మరియు లోకమంతయు దుష్టుని ఎందున్నదనియు ఎరుగుదుము. మనము సత్యవంతులైన వారిని ఎరుగవలనని దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకం అనుగ్రహించి ఉన్నాడని ఎరుగుదుము. మొదటి యోహాను 5వ అధ్యాయం 18వ వచనం. దేవుని మూలముగా పుట్టినవాడు ఎవడును పాపము చేయడని ఎరుగుతాడు. సత్యవాక్యం వలన జన్మించిన వ్యక్తి దేవుని మూలంగా 5:18 కాబట్టి దేవుని మూలముగా సత్యవాక్యం వలన జన్మించిన వ్యక్తి ఏమవుతున్నాడు అంటే ఇక్కడ చూసినట్లయితే దేవుని మూలంగా పుట్టినవాడు ఎవడును పాపము చేయడని ఎరుగుదును. దేవుని మూలంగా పుట్టినవాడు తన్ను తాను భద్రం చేసుకున్నాడు కనుక దుష్టుడు వాడిని ముట్టడు. కాబట్టి దుష్టుడు వాడిని ముట్టకూడదంటే మనము శరీర సంబంధమైనటువంటి విషయాల్లో ఒక భద్రత అనేది ఏ విధంగా అయితే ఏర్పాటు చేసుకుని ఒక సొంత గృహంలో నిర్మించుకొని మనం ఏ విధంగా అయితే చేరుకుంటున్నామో క్రైస్తవుడుగా ఆత్మీయంగా ఇప్పుడు చెప్పబడినటువంటి నీతి, ఆశా నిగ్రహం ఇలాంటి క్రియలను అమర్చుకోవడం వలన మనము దుష్టుడు మనల్ని ముట్టాడు. నెక్స్ట్ ఈ విధంగా దుష్టుడు మనల్ని ముట్టాడు అంటే మనము ఎవరికి లోబడి ఉన్నా చూసినట్లయితే యాకోబు 4:7
కాబట్టి దేవునికి లోబడి ఉంది కాబట్టి దేవునికి లోబడి ఉండి అపవాదిని ఎదిరించుడి అపవాదిని ఎదిరించు, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవాలి. అప్పుడు వాడు మీ వద్ద నుండి పారిపోతాడు. కాబట్టి ఇక్కడ మనము మనల్ని మనం కాపాడుకోవడం అంటే ఎవరికి లోబడి ఉండాలంటే దేవునికి లోబడి ఉండాలి, అపవాదిని ఎదిరించాలి. 4:7. కాబట్టి అపవాదిని ఎదిరించినప్పుడు వాడు మన యొద్ద నుంచి పారిపోతున్నాడు. సరే, మనము అపవాదిని పారిపోయేలా చేస్తే కాదు, ఇంకా మనం ఏం చేయాలంటే రోమీయులకు రాసిన పత్రిక 16:20 వచనాలు చూసినట్లయితే, సమాధానకర్తయగు దేవుడు సాతాను నీ కాళ్ళ కింద శీఘ్రముగా చిరగొట్టించాము. మరి సాతాను శీఘ్రంగా మన పాదముల కింద చిరగదొక్కించి, ఎప్పుడంటే మనం దేవునికి లోబడి సత్యవాక్యం వలన మనం కాపాడుకుంటూ జన్మించినప్పుడు మనము ఆయన లోబడి బ్రతుకుతున్నప్పుడు సాతాను పారిపోవడమే కాదు కానీ దానిని మన పాదముల కింద చిరగదొక్కించాం. కాబట్టి ఈ విధంగా ఒక క్రైస్తవుడు తనను తాను రక్షించుకుంటూ మరి అంతిమ తీర్పైనటువంటి క్రీస్తు యొక్క న్యాయపీఠం ఎదుట ఆశీర్వాదానికి వారసుకలుగుతారనేటువంటి విషయం మనము క్రియలు వాటి అంతమై ఉంది. కాబట్టి ఇంటి క్రియలు కలిగిన వాడు క్రైస్తవుడు. మరి శరీర సంబంధమైనటువంటి విషయాల్లో జన్మించిన వాడు మరి ఆత్మీయంగా ఎలా మారగలడని చూసినట్లయితే, రక్త మాంసాలు అయితే మనందరము మన యొక్క శరీరంలో రక్త మాంసాలు ఉన్నాయి, కానీ ఆత్మీయమైనటువంటి బిడ్డలుగా ఎదుగుటకు ఏదైతే మనం దేవుని స్వరూపాన్ని కోల్పోయామో ఆ స్వరూపాన్ని పొందుకుని క్రీస్తు యందు నూతన సృష్టిగా మారినప్పుడు మాత్రమే ఇవన్నీ సాధ్యమవుతాయి. కాబట్టి దేవునిలో ఇప్పటివరకు చెప్పబడినటువంటి వాక్యం ద్వారా మనకు అందరికీ ఆత్మీయ మేలులు కలగాలని మరి తండ్రి దేవునికి ఈ అవకాశం ఇచ్చినందుకు ఆయనకి నా హృదయపూర్వక కృతజ్ఞత స్థితి చెల్లించుకుంటూ చేయవచ్చు. మీ అందరికీ క్రీస్తు వందనాలు చెల్లించుకున్నాను.